ట్రాన్స్ఫార్మింగ్ సఫరింగ్ ఇంటూ పీస్. ఇప్పుడు మనం ఈ శరణాగతి పొందిన తర్వాత వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండే దేంట్లో అది ఎక్కడ ఏ రకమైన పరిస్థితిలో ఏ విధంగా మనం ఈ శరణాగతి మనకి ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నిన్న చూసాం, ఇది ట్రాన్స్ఫార్మింగ్ సఫరింగ్ ని, మన బాధని శాంతి కింద మార్చుకోవడం, ప్రశాంతంగా ఉండటం అనేది ఎట్లా. దాంట్లో ప్రశ్న ఏంటంటే, ఒక గ్రీస్ ఫిలాసఫర్, ఒక తత్వవేత్త వాళ్ళ అబ్బాయి చనిపోతే, వాళ్ళ అబ్బాయి ఇట్లా చనిపోయాడని చెప్తే, ఆయన ఏమన్నా అమరజీవ ఏంటి, చనిపోకుండా ఉండటానికి, చనిపోతాడు, ఇది సహజమే కదా అందరికీ అని చెప్పి అన్నాడు. అట్లాంటి పరిస్థితి రాకూడదు, అట్లా ఇవి ఉన్నదన్నట్టుగా చూసే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి శరణాగతి అనేది, లేకపోతే ఈ వైరాగ్యం అనేది, విరక్తి అనేది, మన దీంట్లో దూరంగా ఉండటం అనేది, ఇవన్నీ కూడా ఒక అసహజంగా అనేది, తర్వాత అమానుషంగాను కనిపిస్తాయి. నాకు అట్లాంటిది వద్దు అని చెప్పేసి. అంటే దాంట్లో మనకి చెప్పేది ఏంటంటే, నీ ఫీలింగ్స్ నుంచి, నీ యొక్క భావోద్వేగాల నుంచి నువ్వు విడిపడి దూరంగా ఉండటం అనేది శరణాగతి కాదు. అతని ఆ రోజు గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినప్పుడు ఆయన మానసిక స్థితి ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పుకోలేము. కాబట్టి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో, కొన్ని సందర్భాల్లో, చాలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నవ్వు అనే దాన్ని మనం అంగీకరించలేకపోవచ్చు. కానీ దీని ప్రతిదానికి రెండు అవకాశాలు ఉంటాయి. అందులో మొదటి అవకాశం, నువ్వు ప్రతి క్షణానికి నువ్వు శరణాగతి తీసుకోవటం. అది ఏమి చేయలేము అని తెలుసు కాబట్టి దానికి శరణాగతి తీసుకోవటం తప్ప నీకు చేసేది ఏం లేదు. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి నువ్వు శరణాగతి అనేది ఒకటి. అది చేసుకున్నట్లు నీకు అది ఆ విరక్తి త్యజించడం అనేది, ఇవన్నీ జరిగినప్పుడు నీకు ఈ ప్రశాంతత అనేది, లేకపోతే నీ మానసికంగా కానీ తేలికగా, నువ్వు చాలా తేలిక అయిపోతావు. ఈ మనసు తేలిక పడుతుంది, అన్ని తేలిక అయిపోతాయి. తర్వాత ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, మనం రోజువారీ మనం చేసే పోరాటం ఏదైతే ఉందో దాని నుంచి దూరం అయిపోతాం, మనకి ఏది ఉండదు అని చెప్పి ఫస్ట్ ఛాన్స్. అది ఒకటైతే, రెండోది సెకండ్ ఛాన్స్ అనేది, నువ్వు బయట ఉన్న దాన్ని నువ్వు అంగీకరించలేకపోతే, నీ బాధ అనేది ఏదైతే ఉందో ఆ బాధను అనుభవించు. నువ్వు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో, నువ్వు నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు దాంతో వచ్చే బాధను కూడా నువ్వు అనుభవించు. ఆ బాధను అనుభవిస్తూ, ఏదైతే ఆ బాధ, విచారము, నొప్పి, ఒంటరితనము, లేకపోతే ఇంకేదైనా కానీ, ఎటువంటిదైనా కానీ, దాన్ని నువ్వు అంగీకరించి నువ్వు దాన్ని దగ్గర తీసు. నీ బాధ నుంచి నువ్వు దూరంగా పోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ బాధని నువ్వు ఫేస్ చేయి. దాన్ని ఎలా ఉన్నా సరే దాన్ని తీసు. అప్పుడు నువ్వు దాన్ని కూడా ఉన్నట్టుగా అంగీకరించినావు కాబట్టి నీకు ఈ సరెండర్ యొక్క నీ అద్భుతాలన్నీ నీకు కనిపిస్తాయి. నీకు శరణాగతి పొందటంలో ఉన్నటువంటి అద్భుతాలు ఉన్నాయో, ఆ అద్భుతాలన్నీ నీకు డీప్ సఫరింగ్, మన అతి బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి నీకు మనసుని ప్రశాంతత వైపు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే బాధను కూడా మనం అంగీకరిస్తాం. మనం చెప్పేది ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించమని చెప్పాడు కాబట్టి, సరే బాధనే అంగీకరిద్దాం. మరి బాధపడకుండా, సిద్ధాంతానికి మనం రాజీ పడకుండా, సిద్ధాంతాలతో మన నమ్మకాలతో రాజీ పడకుండా, ఉన్న నమ్మకాన్ని ఉన్నట్టుగా మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేటప్పుడు మనం కొన్ని బాధలు అనుభవించాల్సి, ఆ బాధను కూడా యాజ్ ఇట్ ఈజ్, ఓకే ఇది కూడా నా దీంట్లో వైరాగ్యంలో భాగమే అనుకుని నువ్వు అనుభవించు. అప్పుడు నీకు తెలియనటువంటి ఒక అపూర్వమైనటువంటి ఒక ప్రశాంతత నీకు లభిస్తుంది అన్నమాట. అది మనం క్రూసిఫికేషన్, మనం మళ్ళీ
శిక్షించుకోవటం అనేది మనకి క్రూసిఫికేషన్ చెప్పే కదా, మనం యేసుక్రీస్తుని సెలవు చేయటం అనేది క్రూసిఫికేషన్. అది మనకు కూడా మనం శిక్షించుకుంటాం. అది మళ్ళీ మనకు పునర్జన్మ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఎదుగుదల అనేది వస్తుంది. ఇంతవరకు మనం నిన్న చూస్తాం. ఇక్కడి నుంచి ఇవాళ చూడాలి. ఎవరు చదువుతున్నారు? ఓ, ప్రవీణ మేడం వచ్చారు. జై శ్రీరామ్ ప్రవీణ మేడం అండ్ సావిత్రి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అప్పుడు చెప్పాను మీరు చదువుతున్నారు. అప్పుడే విష్ చేశాను సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే నేను మనం ఇవాళ చదువుతాను సార్. పక్కన ఇవాళది స్టార్ట్ చేయడానికి ముందు మనం మార్పు అనే దాని గురించి, మార్పు అనేది ఎలా జరగాలి, మార్పును మనం అంగీకరించాలి అని చెప్పి మనం చాలా సార్లుగా మనం చెప్పుకుంటున్నాము. మార్పును మనం తొందరగా అంగీకరించాము అని చెప్పేసాను. అది ఒకసారి నిన్న దీంట్లో మార్పు గురించి వచ్చింది. ఒకసారి మీకు చదివేసి వినిపిస్తాను, తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఏం సార్? మార్పే సత్యం, మార్పు అనేది వాస్తవం, అది మార్చలేం మనం. ఈ జగత్తులో మనం చూసే ప్రతిదీ మార్పునకు లోనవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు అన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ మార్పుల్ని అనిత్యం అంటాం, ఎందుకంటే ఇది అశాశ్వతం కాబట్టి. ఈ అనిత్యం అనేది జీవితం తాలూకు అసలు సత్యాన్ని గుర్తు చేసే వెళ్తారు. పొద్దున ఉదయించే సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు. ఉదయం పూసిన పువ్వు సాయంకాలానికి వాడిపోతుంది. బాల్యం యవ్వనానికి, యవ్వనం వృద్ధాప్యానికి దారి తప్పదు. ఈ ప్రాకృతిక దృశ్యాలన్నీ మనకు ఒకే సందేశాన్ని ఇస్తాయి. ఏది శాశ్వతం కాదని చెప్తాయి. సర్వం అనిత్యం అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మన మనసులో ఉన్న అహంకారం కరిగిపోతుంది. మన సొంతం అనుకున్నది ఏది కూడా శాశ్వతంగా ఉండదని, తాత్కాలికమైనది తెలుసుకుంటాం. మనిషి ఎక్కువగా బాధపడేది అనిత్యాన్ని నిత్యంగా భావించడం వల్ల. అంటే అశాశ్వతమైనది శాశ్వతం, ఇది నేనే చేయగలను, నా తర్వాత నేను ఉంటుంది నా అని చెప్పి మనం పర్మనెంట్ గా ఉంటది అనేదాన్ని మనం అని అనుకుంటాం వల్ల మనకి ప్రాబ్లం ఉందండి. సంపద శాశ్వతం అని అనుకుంటాడు. సంబంధాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆశిస్తాడు. శరీరం ఎప్పటికీ బలంగా ఉంటుందని నమ్ముతాడు. కానీ ఒకరోజు ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు నిరాశ ఆవరిస్తుంది. కానీ అనిత్యాన్ని ముందే అర్థం చేసుకున్నవారు ఈ మార్పుల్ని సహజంగా స్వీకరిస్తారు. ఇలాంటి వారి మనసు సంయమనంతో ఉంటుంది. అనిత్యం మనకు విరక్తిని నేర్పుతుంది, కానీ నిరాశను కాదు. ఈ క్షణం కూడా నిలవదని తెలుసుకున్నప్పుడు మనం ప్రతి క్షణాన్ని మరింత విలువైనదిగా భావిస్తాం. మన దగ్గర ఉన్న వారిని ప్రేమతో చూసుకుంటాం. కోపం, అసూయ, ద్వేషం తాత్కాలిక భావోద్వేగాలను తెలుసుకుంటాం. అప్పుడు మన జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఒక వర్షపు చినుకు నేలపై పడిన వెంటనే ఆవిరైపోతుంది, కానీ ఆ చినుకు మట్టిని తడుపుతుంది. అందులో దాగిన విత్తనం మొలకెత్తేందుకు తోడ్పడి పచ్చదనాన్ని పెంచుతుంది. అలాగే మన జీవితం కూడా తాత్కాలికమైన, మన చర్యలు శాశ్వతమైన ప్రభావాన్ని చూపగలవు. కాబట్టి అనిత్యాన్ని గుర్తించడం మనల్ని మరింత బాధ్యతలు గలవారిగా మారుస్తుంది. అనిత్యం మనకు మరొక గొప్ప పాఠం చెప్తుంది. సుఖం వచ్చినప్పుడు అతిగా మురిసిపోవద్దు, దుఃఖం కలిగినప్పుడు కుమిలిపోవద్దు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దు. రెండూ తాత్కాలికమే. ఈ భావన మనలో సమత్వాన్ని పెంచుతుంది. అప్పుడే మనం పరిస్థితులకు బానిసలు కాకుండా వాటిని అర్థం చేసుకునే జ్ఞానుడిగా మారుతాం. ఈ అనిత్యం ఒక ఆధ్యాత్మిక ద్వారం. ఇది మనల్ని మన లోపలికి తీసుకెళ్తుంది. శరీరం అనిత్యం, భావాలు అనిత్యం, ఆలోచనలు అనిత్యం. కానీ వీటిని గమనించే సాక్షి మనలో ఉంటుంది. ఆ ఆత్మసాక్షిని గుర్తించినప్పుడు మనం నిజమైన శాంతిని పొందుతాం. అదే అనిత్యం ద్వారా లభించే నిత్యానందం. సో ప్రతిదీ జగత్తులో, ఈ ప్రపంచంలో అన్ని అనిత్యమైనప్పుడు మనం దానికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఆ అనిత్యంలో నుంచి నువ్వు నీ ఆత్మానందాన్ని పొందొచ్చు. ఆత్మదర్శనం, అక్కడి నుంచి ఆత్మానందాన్ని పొందుతాను. సింపుల్. లాస్ట్ లో ఉన్న ఒక 2 సెంటెన్స్లు. అనిత్యం ఒక ఆధ్యాత్మిక ద్వారం. అది మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. శరీరం అనిత్యం, భావాలు అనిత్యం, ఆలోచనలు అనిత్యం. వీటిని గమనించే సాక్ష్యం మనలో ఉంటుంది. ఈ ఆత్మసాక్షిని గుర్తించినప్పుడు మనం నిజమైన శాంతిని పొందుతాం. అదే నిత్యాన్ని.
ప్రతిదీ టెంపరీ, ఏది శాశ్వతం కాదు అనుకున్నాం. మనం దానికోసం పోరాడాల్సిన అవసరం లేదు. దాన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఈ మన లోపలికి దారి కనిపిస్తుంది. ఆ దారిలో నుంచి మనకి ఆనందం ఉంటుంది. సరే. I do not Sir, see how one can surrender to suffering. As you yourself pointed out, suffering is non-surrender. How could you surrender to non-surrender? సరెండర్, ఓకే, ఐ డోంట్ సీ హౌ వన్ కెన్ సరెండర్ టు సఫర్. ఈ బాధ అనే దానికి మనం ఎలా సరదాగా తీసుకుంటాం, లొంగిపోతాం అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దాకా చెప్పుకున్నది అదే, ఇవన్నీ అయినా కూడా అర్థం కాలేదు. యాజ్ యూ యువర్ సెల్ఫ్, మీరు చెప్పినట్టుగానే సఫరింగ్ ఈజ్ నాన్ సరెండర్. సఫరింగ్ అనేది, బాధ అనేది సరెండర్ కాదు. కానప్పుడు ఈ సరెండర్ నుంచి నాన్ సరెండర్ అంటే లొంగిపోవటం నుంచి, శరణాగతి నుంచి నా సరదాగా నేను అనే దాంట్లో ఎలా వెళ్తావు నాన్ సరెండర్లోకి అనేది. నాన్ సరెండర్ అనే దానికి నువ్వు ఎలా సరెండర్ అవుతావు? లొంగిపోవటం అనేది లేని దానికి నువ్వు లొంగిపోవటం అనమాట. అది చూద్దాం. ఫర్గెట్ అబౌట్ సరెండర్. Forget about surrender for a moment. When your pain is deep, all talk of surrender will probably seem futile and meaningless anyway. When your pain is deep, you will likely have a strong urge to escape from it rather than surrender to it. You don't want to feel what you feel. What could be more normal? But there is no escape, no way out. There are many pseudo escapes: work, drink, drugs, anger, protection, suppression, and so on. But they don't free you from the pain. Suffering does not diminish in intensify when you make it unconscious. When you deny emotional pain, everything you do or think, as well as your relationship, become contaminated with you. You broadcast it, so to speak, as energy you emanate, and others will pick it up subliminally. If they are unconscious, they may even feel compelled to attack or hurt you in some way, or you may hurt them in an unconscious projection of your pain. You attract and manifest whatever corresponds to your inner state. నాన్ సరెండర్ కి సరెండర్ అవటం ఎట్లా? మనం లొంగిపోయిన దానికి లొంగిపోవటం ఎట్లా? పెయిన్, బాధ అనే దానికి మనం సరెండర్ అవ్వట్లేదు, దాన్ని మనం ఎట్లా లొంగిపోవాలి అనేది ప్రశ్న. సరే, కాసేపు ఈ లొంగిపోవటం లేకపోతే శరణాగతి ఇవన్నీ పక్కన పెడదాం. పక్కన పెట్టి అసలు ఉన్న స్థితి ఏంటి అనేది మనం చూద్దాం. వెన్ యువర్ పెయిన్ ఈస్ డీప్, ఆల్ టాక్ ఆఫ్ సరెండర్ విల్ ప్రాబ్లీ సీమ్ ఫుటైల్ అండ్ మీనింగ్లెస్ ఎనీవే. నువ్వు బాధతో ఉండి, చాలా గౌరవమైన బాధలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు శరణాగతి చెయ్యి, నువ్వు చెయ్యి, అది చెయ్యి, అట్లయితే నీకు ఈ కాలు పైకి ఎత్తి పడుకో, లేకపోతే తిరిగి పడుకో, సగం ఇటు సగం అటు తిరిగి పడుకో, ఈ రకరకాల సలహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎటువంటి ఉపయోగం లేవు. దానికి ఒక అర్థం కూడా లేదు. నేను నొప్పితో నాన్న బాధలు నేను పడతా ఉంటే నువ్వు కాలు అడి తిప్పి పడుకో, లేకపోతే ఇటు తిప్పి పడుకో, లేకపోతే మనం ఈత కొట్టేవాడికి మన ఒట్టు మీద కూర్చొని అటు తిరుగు, ఇటు తిరుగు, లోపలికి వెళ్ళు, పైకి అంతే వెళ్ళు. కదా సార్, అంతే కదా సార్, అవి ఉపయోగం లేనియే కదా, అది వాళ్ళకి తెలియదా మాత్రం? తెలుసు, అయినా అంతే కదా. చెప్పటం ఎవరు ఆపుతారు? అవును అవును మన హాస్పిటల్కి ఎవరన్నా చూడటానికి వెళ్తే వెళ్ళంగానే ఏం మొదలు పెడతాం? అవును, ఇట్లా మా వాళ్ళకు చేయకూడదు, కూడా ఇట్లా చేయాలి, అది అట్లని ఇది. చెప్పం, అది చెబితే పర్వాలా. మా వాళ్ళకు కూడా ఈ మధ్య ఇలాగే వచ్చింది, పాపం సరిగ్గా చూడలేదు, పోయాడు అని చెప్తాం. రాకరం ఫస్టే పోయాడని చెబుతారు, సగం భయం వేసేస్తారు, నాటేస్తారు ఎత్తనం. అంటే మేము కూడా పోతామేమో అనిపిస్తుంది వాళ్ళకి వస్తే. అట్లాంటి పరిస్థితిలో పోయి వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు.
ఎందుకంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఆ బాధని ఉపశమనం చేయటానికి వీలైన మాటలు మాట్లాడతాం కానీ ఆ అంతే కదా బాధను సార్, పెంచే ఏం మాటలు కాదు మాట్లాడదు. ధైర్యంగా ఉండండి అలా చెప్పడం వేరు, అది చక్కగా తగ్గిపోతుందిలే ఏం పర్వాలేదు అని అంటాం వేరు. ఇట్లాగే వచ్చి మా ఇంటి దగ్గర మొన్న ఒకళ్ళు పోయారు అనగానే తర్వాత నేనేనా అనుకుంటారుగా. సో వెన్ యువర్ పెయిన్ ఇస్ డీప్, he will likely that he will likely have a strong urge to escape it rather than suddenly treat. మీ నొప్పి చాలా బాధగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ నొప్పి నుంచి ఎలా బయటపడాలా అనేది మనం ఆలోచిస్తాం. అంతేగాని ఇక్కడ మనకి సరెండర్ అవటం గురించి లేకపోతే ప్రశాంతత గురించి ఆ సమయంలో మనకి ఏవి రావు మైండ్లో. మనకు వచ్చేది ఒకటే, ఈ నొప్పిలోంచి ఎట్లా బయటపడాలి. ఆ నర్సుని వీళ్ళు ఐసీయూలో పెట్టారా, లేకపోతే బయట పెట్టారా, ఎక్కడ పెట్టారు, ఆ నర్సుని వీళ్ళు, ఆ డాక్టర్ని వీళ్ళు, చచ్చిపోతున్నా ఇక్కడ అని చెప్పి మనం ఎంతసేపు దాంట్లోనే ఉంటాం. యూ డోంట్ వాంట్ టు ఫీల్ వాట్ యూ ఫీల్. నువ్వు అనుభవించేదాన్ని, అంటే ఆ నొప్పిని నువ్వు ఇష్టపట్టలేదు, నువ్వు కంటిన్యూ చేయాలని చెప్పని. సో దెర్ ఆర్ మెనీ స్టూడియో ఎస్కేప్స్. ఈ అనారోగ్యం అనే దాన్ని, అది మానసికమైన, శారీరకమైన, ఇప్పుడు అర్థం చేసుకోవడం కోసం మనం హాస్పిటల్ అయిన వారు, ఇది ఏ విధమైనటువంటి బాధ అయినా కూడా మనం దారిలో ఎత్తుక్కుంటాం. వాట్ కుడ్ బి మోర్ నార్మల్, బట్ దెర్ ఇస్ నో ఎస్కేప్. మనం సహజమైనది అంతకంటే మామూలుగా ఏం చేయలేం కాబట్టి నొప్పిని మనం భరిస్తాం. దెర్ ఇస్ నో ఎస్కేప్, నువ్వు తప్పించుకునే మార్గం లేదు, తప్పించుకునే మార్గం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సూడో ఎస్కేప్స్, లేని దాన్ని ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను, లేకపోతే ఇదే నిజం అనుకున్న మనం ఒక మార్గాన్ని మనం ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మానసిక ఆరోగ్యంలోనో బాధలోనో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ బాధ పోవడానికి డ్రింకింగ్, మందులు, డ్రగ్స్, అంటే మన రోజు తగ్గించుకోవడానికి వాడే మందు కాదు, ఈ మత్తు పదార్థాలు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కోపం, బాధ ఉన్నప్పుడు ఎక్కువ పని చేసేస్తారు, ఎక్కడ లేని పనులన్నీ మేదేసుకొని చేస్తారు. ఎందుకంటే దాంట్లో తప్పించుకోవడానికి, పారిపోవటానికి. కోపం, ప్రొజెక్షన్, సప్రెషన్, ఇవన్నీ రకరకాలైన పద్ధతులు మనం తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ ఏ ప్రయత్నం కూడా నిన్ను ఆ బాధ నుంచి తప్పించదు. సఫరింగ్ అనేది మనం స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా, లేదు మన మానసికంగా మన ఈ మైండ్తో మన స్పృహ లేనప్పుడు కూడా ఈ నొప్పి ఏమీ తగ్గదు, ఈ బాధ తగ్గదు, బాధ అలాగే ఉంటుంది. ఈ ఎమోషన్, భావోద్వేగాలతో కూడిన ఈ నొప్పి ఏదైతే ఉందో, నువ్వు దాన్ని తిరస్కరించినప్పుడు ఎవ్రీథింగ్ యూ డూ ఆర్ థింక్ యాజ్ వెల్ యాజ్ యువర్ రిలేషన్షిప్స్ బికమ్ కంటామినేటెడ్ విత్ ఇట్. నువ్వు చేసే ప్రతి పని, లేకపోతే చేయవచ్చే ఆలోచన కానీ, లేకపోతే నీకు ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు కానీ, అవన్నీ కూడా కలుషితమైపోతాయి. అంటే అవన్నీ కూడా మనం చూసేదాన్ని యాక్చువల్గా ఆ విధంగా చూడటం, వేరే వేరే విధంగా చూడటం జరుగుతుంది. You broadcast it, so to speak, as the energy you emanate, and others will pick up it substantially, subliminally, sir. నువ్వు దీన్ని బయటికి చెప్తావు, నువ్వు మాట్లాడతావు, ఈ నొప్పి నేను భరించలేను, దీంట్లో పారిపోవాలి, తప్పించుకోవాలి, లేకపోతే మందు మీద కూర్చొని నాకు ఈ విధమైన కష్టం వచ్చింది, దీనికోసం నేను మందు అవుతున్నాను. దాంట్లో వాడికి ఒకసారి స్టేజ్ దాటిపోయిన తర్వాత వాడికి స్పృహ ఉండదు, ఏం మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నువ్వు రకరకాలుగా నీ భావోద్వేగాలతో నీ నొప్పి ఏదైతే ఉందో దాన్ని బయటికి పెడతావు. దాన్ని అవతల వాళ్ళు కొంతమంది తాగిపోతాడు అనేది మాట్లాడతారు, మనకు ఎందుకులే అని చెప్పి కొంతమంది పట్టించుకోరు. కొంతమంది ఇందులో ఏమన్నా వాడికి పనికి వచ్చేది ఏమన్నా దొరుకుతే అని కొంతమంది, ఏదైనా వాళ్ళు ఒక లోయర్ లెవెల్, లోయర్ స్థాయిలోనే, తక్కువ స్థాయిలోనే దాన్ని నువ్వు మాట్లాడేదాన్ని తీసుకుంటారు, కానీ పూర్తిగా దాంట్లోంచి ఏమి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. If they are unconscious, they may even feel compelled to attack or hurt you in some way. ఒకవేళ వాళ్ళు స్ప్రోలేని స్థితిలో ఉంటే, నువ్వు ఏదో మంచి మందుమత్తులో ఉండి వాడిని తిట్టామనుకో, సరే ఏదో తాగిపోతాడు, తాగున్నాడు, ఏదో అన్నాడులే అని చెప్పి మనం వాళ్ళం. ఒకసారి కోపం వస్తే తాగితే తాగేళ్ళని చెప్పి 2 వీక్, అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు. లేదు, వీడైనా, తాగిన వాడైనా, బాధలో ఉన్నవాడైనా, బాధను అనుభవించేవాడైనా, వాడైనా అవతల వాడిని హర్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. గెట్ హర్టెడ్ ఆర్ హర్ట్, నువ్వు బాధ పెట్టు, లేదా నువ్వు బాధపడు.
ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. You attract and manifest whatever corresponds to your inner state. నీ లోపల పరిస్థితి ఏదైతే ఉందో ఈ మైండ్ క్రియేట్ చేసిన పరిస్థితి, నువ్వు ఈ బాధ ఇవన్నీ మానసిక అనారోగ్యం కానీ, మానసిక బాధ కానీ, శారీరక బాధ కానీ, ఇంకేదైనా ఏ బాధలు, ఎన్ని రకాల బాధలైనా ఇవన్నీ కూడా నీకు నీ లోపల నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో, నీ ఇన్నర్ స్టేట్ నువ్వు ఎలా ఉంటావో ఆ పరిస్థితుల్లో దాన్ని బట్టే అది బయటికి ప్రకటితం అవుతుంది అనమాట. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకోండి, బాధల నుంచి మనం బయటకు నెలలో ఉంటుంది, వచ్చేది వాళ్ళు రేపు వస్తుంది పోద్దులే అని చెప్పి అనుకుంటాం. అదే బాధలో బాధలోనో లేకపోతే ఏదన్నా కష్టంలోనో ఉన్నాం అనుకోండి, ఇది నాకే రావాలా, ఇంకెన్నాళ్ళు పడాలి ఈ బాధలు అని చెప్పి చూస్తాం. కానీ ఈ మనం ఉండే మానసిక స్థితిని బట్టి మనం ఫీల్ అయ్యే ఈ అనారోగ్యం అనేది దాని ప్రకారం జరుగుతుంది. యా Okay. ప్రవీణ చదువమ్మా. Then there is no way out. There is still always a way through. So don't turn away from the pain. Face it, feel it fully. Feel it, don't think about it. Express it if necessary, but don't create a script in your mind around it. Give all your attention to the feeling, not the person, event, or the situation that seems to have caused it. Don't let the mind use the pain to create a victim. Identify entity for yourself out of it. Feeling sorry for yourself and telling others your story will keep you stuck in suffering. Since it is impossible to get away from the feeling, the only possibility of change is to move into it. Otherwise, nothing will shift. So give your complete attention to what you feel and refrain from mentally labeling it. As you go into the feeling, be intensely alert. At first, it may seem like a dark and terrifying place, and when the urge to turn away from it comes, observe it but don't act on it. Keep putting your attention on the pain. Keep feeling the grief, the fear, the dread, the loneliness, whatever it is. Stay alert, stay present with your whole being, with every cell of your body. As you do so, you are bringing a little light into this darkness. This is the flame of your consciousness. చాలా పెద్ద పేరా సార్ ఇది. పెద్ద పేరనే, కానీ దాంట్లో తక్కువ సారాంశం అంతా ఎప్పుడు తక్కువ ఉంటుంది కదా. When there is no way out, there is still always a way through. తప్పించుకోవడానికి ఎటువంటి మార్గాల కోసం మనం ఇలా చూసాం, పని చేయటం, తాగటం, మందులు, రకరకాలైన పద్ధతుల్లో మనకున్న బాధని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము అని చెప్పి మనం ముందు బయటికి చెప్తాము అనేది మనం చూసాం. ఒక తప్పించుకోవడానికి మార్గం లేదు అని నువ్వు అనుకున్నా, ఎట్టి మార్గం లేదు, నేను ఇన్ని రకాలన్నీ ప్రయత్నం చేస్తాను, ఏం లేదు అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట నీకు మార్గం అనేది ఉంటుంది, దారి అనేది ఉంటుంది. సో డోంట్ టర్న్ అవే ఫ్రమ్ ది పెయిన్. కాబట్టి ఆ బాధని నిన్ను పక్క నుంచి బయటకు, బాధ నుంచి వచ్చేయకు. ఫీల్ ద పెయిన్, ఫేస్ ఇట్, దాన్ని ఫేస్ చేయి, ఫీల్ ఇట్ ఫుల్లీ, పూర్తిగా ఎంత బాధ ఉందో ఆ బాధను అంతా తీసుకో. మళ్ళీ దాంట్లో తక్కువ తీసుకుందాం, ఎక్కువ తీసుకుందాం అనేటువంటి కక్కుర్తి భావన అక్కర్లా. ఫీల్ ఇట్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. నొప్పి వచ్చింది, నొప్పి ఉంది, ఓకే, కానీ దాని గురించి ఆలోచించుకో, వదిలే. ఎందుకంటే దాన్ని ఎట్లాగో మార్గం లేదు, నువ్వేం చేయలేవు, కాబట్టి దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. నీకు కానీ ఆ బాధ అనేది ఏదైతే ఉందో నీకు ఆ లోపల అనేది నువ్వు ఫీల్ ఇట్, నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. ఎక్స్ప్రెస్ ఇట్ ఇఫ్ నెససరీ. నీకు అవసరమైనప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు దాన్ని నువ్వు బహిష్కృతం చేయి, బయటికి చెప్పు.
బట్ డోంట్ క్రియేట్ ఎ స్క్రిప్ట్ ఇన్ యువర్ మైండ్ అరౌండ్ ఇట్. అంతేగాని నీకు బాధ వచ్చింది, లేకపోతే నీకు అనారోగ్యం వచ్చింది, లేదా నీకు మనసులో ఏదో కష్టం ఉంది, ఆ కష్టాన్ని నీకు తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు నీకు అయిన వాళ్ళతోనో కావలసిన వాళ్ళతోనో నేను చెప్పాలనుకో దగ్గర వాళ్ళతోనో నీకు ఎవరో ఒకళ్ళు ఇద్దరు నీకు నమ్మకమైన వ్యక్తులు ఉంటారు. అది నీ భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, పొరగింటాళ్ళు అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాధను ఒకసారి బయటకు చెప్పేసి, అంతేగాని లోపల పెట్టుకుని ఇలా అయితే అలా, అలా అయితే ఇలా అని దాని చుట్టూ ఒక కథ రాసుకోవద్దు. నువ్వు కథ రాసుకున్నందువల్ల నీకేమవుతుంది, నీ బాధ అలాగే ఉంటది, ఇంకా పెరుగుతూ పోతావు. అందుకని చెప్పి ఇది ఇట్లా దీనివల్ల వచ్చిందని మనం ముందు మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తుది పలుకు దాకా మనం దానికి ఒక కథ రాయక్కర్లేదు. దాన్ని రాసేది నువ్వు చెప్పేది ఎక్కడ అవసరం వచ్చినప్పుడు, నీకు అవసరం అనుకున్నప్పుడు, నీకు తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు దాన్ని ఎవరికో ఒకరికి చెప్పు. Give all your attention to the feeling, not to the person, event or situation that seems to have caused it. నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు దేని గురించి చెప్పుకుంటున్నావు, నువ్వు ఎవరికైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కరణం గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనుకున్నావు, దేని గురించి చెప్పుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం చెప్పాలి? నీ బాధ గురించి, అంతే కదా? అంతేనా? హలో, ఏంటండి అందరూ పనుల్లోనే ఉన్నారా ఏంటి? దూరంగా ఉన్నాం సార్, అందుకని ఉం? దూరంగా ఉన్నాం. దూరంగా ఉంటే మీరు ఏదో పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనం దేని గురించి మనం ఒకరితో చెప్పాలనుకుంటున్నాం? మనం బాధ గురించే కదా. ఆ బాధ గురించి చెప్పు నువ్వు, అంతేగాని ఆ పర్సన్ గురించో, లేకపోతే ఆ విషయం గురించో, ఆ పరిస్థితి గురించో, నేను ఎందుకు ఈ పరిస్థితిలో నువ్వు వచ్చావనే దాని గురించో చెప్పు, ఉపయోగం లేదు. నా మనసులో ఈ విధమైనటువంటి బాధ ఉంది, నా బాధని తగ్గించుకోలేకపోతున్నాను, అందుకని నీకు చెప్తున్నాను అని చెప్పి ఆ ఫీలింగ్ వరకే బాధ కూడా చెప్పొద్దంటున్నారు కదా సార్. బాధ కూడా చెప్పొద్దంటున్నారు కదా. అంటే రిపిటేటివ్ గా బాధను చెప్పుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గదు. అదే, అందుకని నువ్వు చెప్పేది నీ బాధనే చెప్పు, కానీ నువ్వు ఆ వ్యక్తి గురించో, లేకపోతే ఆ పరిస్థితి, ఆ ఈవెంట్, ఆ బాధ రావడానికి కారణమైనటువంటి ఒక విషయం గురించో, లేకపోతే ఆ పరిస్థితి గురించో, నిన్ను ఏ పరిస్థితిలో నువ్వు ఈ బాధ అనేది నీకు వచ్చిందో అనే దాని గురించి కాదంట నువ్వు చెప్పాల్సింది. నా కాలుకి దెబ్బ తగిలింది, ఇదిగో ఈ కాలు బొటనవేలు దగ్గర ఉంది, నొప్పి బొటనవేలు దగ్గర నుంచి నాకు ఈ ఫీలింగ్ ఒకటే నీకు. అంతేగాని వాడెవడో స్కూటర్ నుంచి తిరిగి వచ్చాడు, దాంట్లో రాయి ఎగిరింది, రాయి ఎగిరి వచ్చి నా కాలు మీద పడింది, నా బొటన, ఈ అంతా నీకు అక్కర్లా. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? నీ బాధని నువ్వు బహిర్గతం చేయదలుచుకున్నావు, అవతల వాళ్ళని తగ్గించుకోవడం కోసం నువ్వు చెప్పదలుచుకున్నావు కాబట్టి ఆ ఫీలింగ్ మాత్రమే చెప్పు. నీ అటెన్షన్ అంతా ఆ ఫీలింగ్ మీదనే ఉండాలి. అంటే కారణం కూడా చెప్తాం కదా సార్ మనము. అవన్నీ అక్కర్లేదని చెప్పేది. నువ్వు చెప్పదలుచుకుంది నీ బాధ గురించే కదా. ఎవరు ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ నొప్పికి మందు ఇస్తారు తప్ప దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ క్రియేటర్ దగ్గర పోయి ఆయన ఏదో అనడం చెయ్యరు కదా. చేయరు. సో దట్ ఈస్ అ పర్పస్. మన పర్పస్ అందుకని ఆ ఫీలింగ్ వరకే నువ్వు లిమిట్ అయ్యిండు, హద్దులు అంతవరకే, నీకు అంతకంటే దాని తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కాలు ఫ్రాక్చర్ అయింది, నేను ఇలా ఎదురుగుండా వస్తున్నానండి, వాడు ఇటు నుంచి వచ్చాడండి, ఇటు నుంచి కొట్టాడండి, దాడితే తప్పండి, ఇవన్నీ అవసరం లేదు కదా డాక్టర్. నీకు నొప్పి ఎక్కడ ఉంది? ఇక్కడ నొప్పి ఉందండి, ఈ నొప్పి కాలు నొప్పి పట్టేసిందండి, లేకపోతే ఇక్కడ ఏదో తొలగినట్టుగా ఉందండి, అదేదో చెప్పు. ఆ ఫీలింగ్ వరకు నువ్వు చెప్పాలి. వాడితో కొట్టేసి వెళ్ళిపోయాడండి, కనీసం ఆగను కూడా ఆగలేదు, నాకేమైందో చూడలేదు, ఇవన్నీ డాక్టర్ గానే అవసరం కదా. So don't let the mind use the pain to create a victim identity for yourself out of it.
అందుకని నీ మైండ్ని ఈ బాధ అనే దాన్ని నేను బాధితుణ్ణి అనేటువంటి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం వాడకు. అంటే నేను బాధితుణ్ణి, నా యొక్క సైకలాజికల్ సిచ్యుయేషన్, నా మానసిక, ఇవన్నీ కూడా నువ్వు అవసరం లేదు. నీ మైండ్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఒక వ్యక్తిము, నువ్వు బాధితుడివి కాబట్టి నీకు ఇది నువ్వు నేను చాలా బాధపడ్డాను అని నువ్వు చెప్పుకోవాలి అనేదానికి మైండ్ని అవకాశం ఇవ్వు ఇట్లా చెప్పడానికి. ఫీలింగ్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్లింగ్ అదర్స్ యువర్ స్టోరీ విల్ కీప్ యూ స్టక్ ఇన్ సఫర్. నీ గురించి నువ్వు బాధపడటం, ఫీలింగ్ సారీ, అయ్యో నాకు ఇలా అయిపోయింది అని పెట్టుకోవటం, లేదు అదర్స్ నీకు వెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ వెళ్ళి నీకు అదంతా చెప్పటం, ఇవన్నీ నిన్ను ఆ బాధలోనే ఉంచుతాయి. పైగా ఇంకా నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే చెప్పండి, నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం నాకు ఒంట్లో బాగాలేదు, ఇది అది అని ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, వాడి మనసులో మన పేరు కానీ మన గురించి కానీ ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వాడికి ఎంతసేపు మనం చెప్పిన మనకున్న ఆ రోగం గురించో, అనారోగ్యం గురించో, బాధ గురించో అనేది గుర్తుంటుంది. కానీ మనకి వాడికి వేరే మనం ఆరోగ్యంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కలిసి గుర్తుండదు. పలానా వాడి దగ్గరికి వెళ్ళాను, వాడిని చూశాను, వాడికి బాగాలేదంటే వాడికి అలా అంటా ఇలా అంటా, ఎంతసేపు వాడు ఎవరికి చెప్పినా ఇదే చెబుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, నేను మొన్న వెళ్ళానంటే మా ఫ్రెండ్ని కలిశాను, మన ఆడున్నాడు కదా, వాడికి వంట బాగాలేదంటే వాడికి ఇట్లా అంట అట్లంటా అని చెప్తాడు. కానీ బాగున్నాడు, బాగానే తిరుగుతున్నాడు, బాగానే రికవర్ అయ్యాడని చెప్పడం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పుడు సృష్టిలో, ఈ విశ్వంలోకి ఇవన్నీ క్యారీ అవుతుంటాయి. అందుకని ఇప్పుడు వాడు 10 మందికి చెప్పాడు అనుకోండి వీడికి బాగాలేదని చెప్పి, 10 మంది మైండ్లో కూడా వాడికి బాగలేని అనారోగ్య స్వరూపమే కనిపిస్తుంది. గడ్డం పెంచుకుని, మీసాలు పెంచుకుని, జుట్టంతా పెంచుకుని, పిచ్చాడిలాగా అయిపోయి అట్లా అయిపోయాడరా అని చెప్పి, అది ఏ విధమైన అనారోగ్యం అయినా సరే. అందుకే మనం చెప్పటం వల్ల అవతల వాళ్ళకి నువ్వు బాధపడటం వల్ల నువ్వు ఆ బాధలోనే ఉంటావు కానీ బయటికి రావు. సిన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ అవే ఫ్రమ్ ది ఫీలింగ్, ద ఓన్లీ పాసిబిలిటీ టు చేంజ్ ఈస్ టు మూవ్ ఇన్ టు ఇట్. కాబట్టి ఈ ఫీలింగ్ అనేది మనం భరించటం అనేది మా దాంట్లో నుంచి బయటికి రావటం, దాన్ని తప్పించుకొని వెళ్ళటం అనేది అసాధ్యం. కాబట్టి నీకున్న అవకాశం ఏంటి, పాసిబిలిటీ ఏంటంటే, పాసిబిలిటీ ఆఫ్ చేంజ్ ఈజ్ మార్చుకోవాల్సిన అవకాశం ఏంటంటే దాంట్లోకి వెళ్ళిపో, మూవింగ్ టు ఇట్. ఆ బాధలోకి వెళ్ళిపో, నువ్వు ఆ బాధను స్వీకరించు, ఆ బాధను అనుభవించు. ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, కుక్కలు ఒక ఏరియాలోకి వెళ్తే ఒక ఏరియాలో కుక్కలు ఏమంటే అరుచుకుంటూ ప్రయాణం కూడా వస్తాయి. మనం ఇంకా స్పీడ్గా పోవటం, లేకపోతే అటు పక్కకి ఇటు పక్క తిప్పటం, లేకపోతే మనం నడిచేళ్ళేటప్పుడు ఏదైనా వస్తే హే అంటాము, రాయి కోసం చూడటం, ఏదో ఒక ప్రయత్నం చేస్తాం మనం. అలా కాకుండా నువ్వు నిశ్శబ్దంగా నిలబడు, ఏం చేస్తుంది కుక్క? కదలకుండా నిలబడు, ఏం చేస్తుంది? ఏమీ దగ్గరికి వస్తే చూస్తే వెళ్ళిపోదు. అదేవిధంగా నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు కుక్క వెనకబడింది అనుకోండి, మీకు ఆ బండి ఆపండి, దానికి ఏం చేయాలో తెలియదు. దానికి పరిగెత్తడం, అరవటమే తెలుసు. ఒకవేళ ఆగితే ఏం చేయాలో దాన్ని తెలియదు. అందుకని అటు చూస్తుంది, ఆశ్చర్యపోతే వెళ్ళిపోతాను. అదే బాధ కూడా అట్లాగే. బాధలో నుంచి నువ్వు దాంట్లో తప్పించుకోలేవు. కాబట్టి కనీసం దాన్ని మార్పు అనేది ఏదైతే ఉందో, దాంట్లో మనం తీసుకురాగలిగిన మార్పు ఏంటంటే నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతావు. అదర్వైజ్ నథింగ్ విల్ షిఫ్ట్. నువ్వు దాంట్లోకి వెళ్ళి నువ్వు దాన్ని అనుభవించి లేకపోతే ఏది మారదు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, ఇంకోసారికి వెళ్ళదు. సో గివ్ యువర్ కంప్లీట్ అటెన్షన్ టు వాట్ యు ఫీల్ అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మెంటల్లీ లేబులింగ్. అందుకని నువ్వు నీ భావం ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి అయితే దానికి పూర్తి అటెన్షన్, దాని గురించి నువ్వు ఆలోచించు. అంతేగాని దానికి ఒక లేబుల్ వేసి ఇది మారదు, ఇది ఇంతే, దీనికి ఒక చీటీ రాసి దానికి ఒక ముద్ర వేసి పెట్టే, ఇది ఇంతే అని చెప్పి. యాజ్ యూ
గోయింగ్ ఇన్ టు ద ఫీలింగ్, బీ ఇంటెన్సివ్లీ అలర్ట్. నువ్వు ఆ బాధలోకి వెళ్ళేటప్పుడు ఆ మానసికంగా ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దానికి నీకు సొల్యూషన్ కావాలి కదా. సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి? నీకు ముందు ఆ కష్టం ఏంటో తెలియాలి కదా, ఆ బాధ ఏంటో. నువ్వు బాధ అనే దాన్ని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఆ బాధ అనే దాంట్లోకి వెళితే గానీ నీకు దాని యొక్క స్వభావం స్వరూపం ఏంటో అర్థం కాదు. అందుకని నువ్వు దాన్ని ముందు తీసుకో. వెళ్ళేటప్పుడు నువ్వు అటెన్షన్ లో ఉండు జాగ్రత్త, పూర్తిగా నీ మైండ్ అంతా, నీ మానసికంగా శారీరకంగా మొత్తం అంతా, నీ ఫోకస్ అంతా దాని మీదనే ఉండాలి. అట్ ఫస్ట్ ఇట్ మే సీమ్ లైక్ ఎ డార్క్ అండ్ టెరిఫైయింగ్ ప్లేస్. మొదట్లో అది, ఆ బాధ అనే దాంట్లోకి మన లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు చాలా భయంకరంగా కనపడవచ్చు, చీకటిగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మన సినిమాలో చూస్తుంటాం, హీరో హీరోయిన్ ఇద్దరు ఒక గోలోకి వెళ్ళిపోతారు, తప్పించుకునే మార్గం ఉండదు. వాడు బయట నుంచి రాయి పెట్టేస్తాడు, మంత్రం రాదు, వీడికి తప్పించుకునే మార్గం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు వీడు? మన సినిమాలో చూస్తాం కదా. ఏదో విధంగా తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు. దారి ఏ- ఉంటది అనుకుంటారు. ఆ దారి అయితే ఎక్కడో చోట్ల మొత్తం చూస్తే అన్ని కూడా మూసేసింది, దారి లేదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? మొత్తం అంతా పరిశీలిస్తాడు చుట్టూ, ఆ గుహ లేకపోతే ఆ గది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పరిశీలిస్తే అప్పుడేమవుద్ది, ఎక్కడో ఒక చోట చిన్న వెలుతురు రావటము, నీళ్లు రావటము, లేదా పక్షులు వచ్చి పోవటము, ఏదో ఎక్కడో ఒక చోట ఏదో కనిపిస్తారు. ఆ నీళ్ళు మనకి లోపల బతుకుతున్నాము అంటే ఆక్సిజన్ ఉన్నట్టే కదా. ఆక్సిజన్ ఉంది అంటే ఎక్కడి నుంచో గాలి వస్తుంది లోపలికి. సో ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందని అది వెతకటం మొదలెడతారు. అందుకని ఆ డార్క్, ఇట్ విల్ బి డార్క్ అండ్ టెరిఫైయింగ్ ప్లేస్, చాలా భయంకరంగా ఉంటుంది. బట్ వెన్ ది అర్జ్ టు టర్న్ అవే ఫ్రమ్ ఇట్ కమ్స్, అబ్జర్వ్ ఇట్ బట్ డోంట్ యాక్ట్ ఆన్ ఇట్. నీకు ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటకు రావాలి అనిపించిందో, నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయి, ఎట్లా రావాలి ఏంటి. దాని వెంటనే దాని మీద చర్య తీసుకో. ఇప్పుడు మనం ఆ గదిలో, ఆ గుహలో ఉండిపోయాడు హీరోయిన్, బయటికి రావాలి, ఎత్తుక్కుంటే ఎక్కడో ఏదో ఒకటి కనపడుతుంది. దాని గురించి ఆలోచించు ముందు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుంది, ఎట్లా వస్తుంది అని చెప్పి. దానికి ఇప్పుడు ఎక్కడో పైన ఎక్కడో ఉంటది ఆ చిన్న నీళ్ళు వచ్చే మార్గం, దాంతో అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో కీప్ పుట్టింగ్ యువర్ అటెన్షన్ ఆన్ ద పెయిన్. నువ్వు అప్పుడు నీ బాధ మీద ఉంచి నీ అటెన్షన్ మొత్తం ఫోకస్ ఉంటావు. కీప్ ఫీలింగ్ ద గ్రీఫ్, ఫియర్, డ్రెడ్, లోన్లీనెస్, ఏవైతే ఉన్నాయో, భయం, ఒంటరితనము, తర్వాత మన ఆ భయంకరమైన పరిస్థితి, లేకపోతే ఆ, విచారము, ఇవన్నీ ఏవేవి ఉన్నాయో వాటన్నిటి మీద సరే నువ్వు ఆలోచించు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానీ. స్టే అలర్ట్, స్టే ప్రజెంట్. నువ్వు అలర్ట్ గా ఉండు, జాగరూకతతో ఉండు, ఈ క్షణంలో ఉండు. ప్రజెంట్ విత్ యువర్ హోల్ బీయింగ్. నీ పూర్తి ఆలోచన, మనసు, మానసికంగా, శారీరకంగా, మన ఆ అన్ని రకాలుగా మనసా వాచ కర్మను దాని మీద నువ్వు, ఆ ఉనికి అనేది ఏదైతే ఉందో దాంతో, విత్ ఎవరీ సెల్ ఆఫ్ యువర్ బాడీ, నీ శరీరంలో ఉన్న ప్రతి కణంతో కూడా నువ్వు అక్కడే ఉండు. నువ్వు అప్పుడు మార్గం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆలోచించేటప్పుడు నీవు నీ యొక్క అన్ని శక్తియుక్తులు, శరీరం, తెలివితేటలు మొత్తం నీ దాని మీదనే పెట్టు. మనం అదే స్టోరీ కానీ మనకు ఈ గుహలో ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే, పైనుంచి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ దారి ఉందని చెప్పి అప్పుడు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. వాడు ఏం చేస్తాడు, ఆ చుట్టూ అటు ఇటు చూస్తాడు, అక్కడ ఏదో కర్రలు, చెక్కలు, బలలేవో ఉంటాయి, వాటిని తీసుకొచ్చి అక్కడ వేసుకొని దాన్ని పట్టుకొని మెల్లమెల్లగా ఒక రాయిని పట్టుకొని పైకి ఎక్కితే అక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది. అక్కడ చుట్టూ ఏం తవ్వాలా అని చెప్పి ఏదో పొల్లి తొక్కుని దాంతో కొంచెం కొంచెం తవ్వుతూ దానికి దారి చేసుకుని బయటకు వస్తాడు. అది చూస్తాం కదా, అదే కదా జరిగేది. ఉం? ఈ పక్కన అవును హీరోయిన్ సార్. ఏడుస్తూ ఉంటది, అయ్యో మనం ఎట్లా ఎట్లా అని చెప్పి, నువ్వు ఉంది నేను చూస్తా కదా అని ఆ హీరోయిన్ ని సర్ది చెప్పి వీడు ఇవన్నీ చేస్తాడు. యాజ్ యూ డూ సో, నువ్వు అలా చేసినప్పుడు నీకు యు ఆర్ బ్రింగింగ్ ఎ లైట్ ఇన్ టు ది డార్క్నెస్. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క శక్తియుక్తులు మానసికంగా, శారీరకంగా ఉన్న ఇవన్నీ దాని మీద నువ్వు ప్రొజెక్ట్ చేస్తావో, నువ్వు దాని మీద పూర్తిగా నిలిపించుతావో, అప్పుడు ఈ చీకట్లోకి నువ్వు ఎక్కడి నుంచో కొద్దిగా వెలుతుని పట్టుకొస్తావు. దిస్ ఈస్ ది ఫ్లేమ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్.
ఆ జ్యోతి ఏదైతే ఉందో, ఆ వెలుతురు వచ్చే జ్యోతి ఏదైతే ఉందో, అది నీ యొక్క కాన్షియస్నెస్, నీ స్పృహ. అంటే నువ్వు అన్కాన్షియస్ స్టేజ్ నుంచి అయ్యో నేను ఎట్లా బయటపడాలి, బాగుపడాలి అనే దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు కాన్షియస్ స్టేజ్ స్పృహలోకి వచ్చావు కాబట్టి అది నీ యొక్క ఆ జ్యోతి యొక్క నీకు అదే ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. అక్కడి నుంచి ఆ చీకటిలోకి ఎక్కడి నుంచి ఒక వెలుగు కిరణం అనేది వస్తుంది. యా. చదువు. Hmm. The acceptance of suffering is పైన journey పైన into the. పైన 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 Yeah. At this stage, you don't need to be concerned with surrender anymore. It has happened already. How? Full attention is full acceptance is surrender. By giving full attention, you use the power of the now, which is the power of your presence. No hidden pocket of resistance can survive in it. Presence removes time. Without time, no suffering, no negativity can survive. సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మనకు ఒక లైట్ కాంతికరణమైనది ఒకటి కనపడినప్పుడు మనకి ఈ జ్యోతి అనే దాన్ని, మన కాన్షియస్ అనే దాన్ని మనం వెలిగించినప్పుడు మనకి ఈ స్టేజ్లో ఏమవుద్ది, ఈ సరెండర్ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు ఇంకా. ఎందుకంటే యూ డోంట్ నీడ్ టు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అయిపోయింది. నీ యొక్క మానసికంగా పూర్తిగా శరీరంగా అన్ని నీ దగ్గర ఉన్న అది సర్వశక్తులు అన్ని దాని మీద పెట్టేసావు, తీసుకెళ్ళే బాధ మీద బయటికి రావటం గురించి ఆలోచిస్తావు. కాబట్టి నువ్వు ఇక్కడ శరణాగతి అంటే ఏంటి, నీకున్న సర్వశక్తుల్ని, నీకున్న ఇప్పుడున్న స్థితిని నువ్వు అంగీకరించి దాంట్లో నుంచి నువ్వు ఉంటావు. దాంట్లో నుంచి మనం బయటికి రా ఆ శరణాగతి పొంది ఈ శక్తి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడమే మన శరణాగతం. ఇక్కడ ఆల్రెడీ ఆ ఉన్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించడం కోసం అని చెప్పి నువ్వు నీ సర్వశక్తులు అక్కడ ఒడ్డుతున్నావు. అంటే నీ ఫుల్ ఫోకస్, అటెన్షన్ అన్ని దాని మీదనే ఉన్నాయి. దాని మీదనే ఉన్నాయి అంటే నువ్వు ఇంక వేరే విషయం ఏది ఆలోచించకుండా అక్కడ ఉన్న పరిస్థితిని నువ్వు చూస్తావు. అదే నీకు శరణాగతి. ఫుల్ అటెన్షన్ ఇస్ ఫుల్ యాక్సెప్టెన్స్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దాని మీద పూర్తి శ్రద్ధను పెడతావో దాని అర్థం ఏంటి, నువ్వు ఉన్నదాన్ని అంగీకరించావు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించటమే శరణాగతి. బై గివింగ్ ఫుల్ అటెన్షన్ యూజ్ ద పవర్ ఆఫ్ నౌ. నువ్వు దాని మీద పూర్తిగా నీ యొక్క శ్రద్ధాశక్తిని పెట్టడం అనేది నీకు నువ్వున్న ఇప్పుడు ఈ పవర్, నువ్వున్న ఆ క్షణం నువ్వేం చేస్తున్నావు, గుహలో నుండి బయటికి రావాలంటే నీ ఆలోచన అంతా ఎలా రావాలన్న ఆ ఒక్క క్షణం మీదనే ఉంది, కానీ నీ భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ నువ్వు ఆలోచించట్లా. విచ్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పటానికి నీకు అది ఒక్కటే మార్గం. నో హిడెన్ పాకెట్ ఆఫ్ రెసిస్టెన్స్ కెన్ సర్వైవ్ ఇన్ ఇట్. ఇప్పుడు మనం చేయగలమా లేదా, ఇందులోంచి బయటికి రాగలమా లేదా అనేటువంటి నీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ అదేం పని చేయదు, అక్కడ ఏం బతక. ఎందుకంటే నీకు అక్కడ మొత్తం నీ జీవితంతో ముడిపడింది. నువ్వు బతుకుతావా లేదా అని, బతకాలనేటువంటి నీ కోరిక ఉంది. ఆ కోరిక నిన్ను నడిపిస్తోంది. నడిపించినప్పుడు నువ్వు ఆ సందిగ్ధంలో నుంచో సంక్షోభంలో నుంచో నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో నీ ప్రవృత్తి నీ అటెన్షన్ అంతా, నీ శక్తిలన్నీ మొత్తం కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ ఉన్నాయి. మిగిలిన వాటి గురించి నువ్వు దేని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిని అంగీకరించావో నువ్వు ఆటోమేటిక్గా నీకు దాన్ని ఇంకా నీకు ఎటువంటి నీ మైండ్ కంట్రోల్ నీ మీద లేదు. ఇక నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చావు. నీ మైండ్ ఏం చెప్పుద్ది, లేకపోతే అయ్యో ఎట్లా బయటకు వెళ్తాము దీంట్లో నుంచి, మనం ఎంతసేపు నీకు నిరాశావాదాన్ని, భయాన్ని, బాధని నీకు చూపిస్తుంది మైండ్ ఎంతసేపు. ఇక్కడి నుంచి మనకు బయటపడే మార్గం లేదు, అది ఇది అని చెప్పి. కానీ నువ్వు అప్పుడు ఆ మార్గాన్ని కనుక్కున్నావు, నీ యొక్క శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టేశావు అంటే నువ్వు ఆ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేస్తావు. ప్రెజెన్స్ రిమూవ్స్ టైం. నీకు ఎప్పుడైతే నువ్వు ఆ ప్రెజెన్స్ అనేది నువ్వు అక్కడ ఆలోచనలో ఉంటావో, నువ్వు ఆ క్షణంలోకి వచ్చేసావో అప్పుడు నీకు రిమూవ్స్ ద టైం. టైం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ అది పక్క తీసేస్తుంది. మొత్తం ఇంక టైం కాలంతో సంబంధం లేదు నీకు. టైం అంటే గంట అరగంట పావుగంట అని చూసుకునే అవసరం లేదు, నీకు దాంతో సంబంధం లేదు. వితౌట్ టైం నో సఫరింగ్, నో నెగటివిటీ కెన్ సర్వైవ్.
ఎప్పుడైతే నువ్వు కాలంతో సంబంధం లేకుండా బయటకు వచ్చావో అప్పుడు ఎటువంటి బాధ కానీ లేకపోతే ప్రతికూలతలు కానీ ఏమీ బతకు నువ్వు. కాబట్టి నువ్వు టైంలోనే కాలంతోనే లేనప్పుడు భూత భవిష్యత్ కాలాలను చూడనప్పుడు ఆలోచించినప్పుడు నీకు ఇంకేముంటది? నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఏ సమస్య అయితే ఉందో నీ మీద ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి నీ యొక్క సర్వశక్తులు దాని మీదనే పెట్టి నువ్వు దాని మీదే ఫోకస్ చేసినప్పుడు నువ్వు అది శరణాగతి దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు శరణాగతి పొందినట్టే, శరణాగతి చేసుకున్నట్టే. అంటే బాధలో నుంచి కూడా నువ్వు ఎలా శరణాగతి చేయగలవు అనేది కదా క్వశ్చన్ మనకి ఫస్ట్ లో. మనకు వేసిన ఫస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ పెయిన్ ఇంటూ, నిన్న చూసింది మనం పెయిన్ ట్రాన్స్ఫార్మింగ్ పెయిన్ టు పీస్ కదా నిన్న చూసింది మనం. చెప్పండి సార్ ఎవరన్నా. ట్రాన్స్ఫార్మింగ్ సఫరింగ్ ఇంటూ పీస్. అక్కడి నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఏది? ఒకవేళ నేను ఇట్లా గనక అయితే, నేను బాధల్లో ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి నాకు, ఈ సఫరింగ్ అనేది, అట్లాంటప్పుడు శరణాగతి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి క్వశ్చన్ అయింది. శరణాగతి వచ్చినప్పుడు నీ బాధని పక్కన పెట్టి, సరే శరణాగతిని పక్కన పెట్టినప్పుడు నీ బాధ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి బాధలు ఉన్నా దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ముందు నువ్వు ఆ దాంట్లో అదేంటి తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దాంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావో, ఇవన్నీ పక్కన పెడతావో, నీ బాధలన్నీ నువ్వు నీకు ఒక నీ జ్యోతి అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక లైట్ కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు అటెన్షన్తో అలర్ట్గా ఉన్నావు, అదే అక్కడి నుంచి నిన్ను మొత్తం కథ నడిపిస్తుంది అనమాట. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే సరెండర్ అంటే ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించడం. దాంతో మనం వేరేటువంటి ఎటువంటి అర్థాలు తీయకుండా ఉంది, అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే మనం ఎప్పుడైతే ఫుల్ అటెన్షన్ దాని మీద పెడతామో, దాన్ని పూర్తిగా మనం అంగీకరించినప్పుడు మనకున్న శక్తియుక్తులన్నీ ఆ క్షణం మీదనే ఉంచుతాం. కాబట్టి మనం నవ్వు అనే దాంట్లోకి వచ్చేస్తాం. భూత సమయం అనే దాంతో, కాలం అనే దాంతో మన సంబంధం లేదు. కాలంతో మన సంబంధం లేనప్పుడు మన భూత భవిష్యత్ కాలాలు మనకు రావు. ఈ క్షణం అనేదే ముఖ్యం కాబట్టి ఈ క్షణంలోనే మనం ఉంటాం అన్నమాట. అది ఈ విధంగా ఎట్లా చేయటం అనేది. సరే, ఇంకా నెక్స్ట్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు, అదే రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ సార్. Thank you, madam. Thank you. సార్ థ్యాంక్ యూ ప్రవీణ గారు. Thank you, sir. Thank you, Praveena. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Thank you so much. ఎవరన్నా షేరింగ్? Jai Shri Narayana. జై శ్రీమన్నారాయణ. Jai Shri Ram. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ గారు. మామూలుగా సరే. మనము బాధల్లో ఉన్నప్పుడు నాకు ఈ బాధ పోతే నేను నిన్ను శరణు వేడుకుంటాను అట్లా ఈ ఒక్కటి అయిపోతే అని చెప్పి మన యాక్చువల్ గా మనము కోరుకుంటాం కదా. సో ఆ కోరికలు అనేది ఈ ఒక్కటి నుంచి స్టార్ట్ అయ్యి అది ఎండ్ పాయింట్ అనేది మనకి ఉన్నది యాక్చువల్ గా. సో ఆ కోరికలు, ఆ బాధలు తీరిపోవాలి, అప్పుడే నిన్ను శరణు వేడుకుంటాను అంటే ఎట్లా కాదు, అది ఉన్నప్పుడు నువ్వు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేదే సర్వస్వ శరణాగతిలో ఫస్ట్ పాయింట్ అన్నమాట. నిన్న కూడా మనకి అదే చెప్తున్నారు కదా. సో యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రెసెంట్ మూమెంట్ లో మనం ఉన్నప్పుడే వస్తుంది. చాలా చాలా చిన్న చిన్న సింపుల్ విషయాలు తీసుకున్నా కూడా ఈవెన్ నాకు నేను ఇప్పుడు జడేసుకుంటున్నాను. సో జడేసుకుంటున్నాను, నాకు చాలా కొంచెం జుట్టు ఉంది. సో నేను అప్పుడు ఏమి థింక్ చేయాలి, నాకు చాలా మంచి హెయిర్ ఉండేది కానీ ఇప్పుడు పోయింది పిల్లల్ని కన్నాక, అట్లా థింక్ చేస్తాం మనం. ఏమి పాస్ట్. సో ప్రెసెంట్ లో ఇప్పుడు ఇది ఉంది, ఫ్యూచర్ లో ఇదేనా ఉంటుందో ఉండదో నా కూతురు పెళ్ళికి వచ్చేసరికి అన్నిటి అట్లా థింక్ చేస్తా. అట్లా కాదు,
ప్రెసెంట్ లో ఉండు. అంటే చాలా చిన్న విషయం కదా, ఇది చాలా చిన్న విషయం. సో ఇంత చిన్న విషయం దగ్గర నుంచి మనము ప్రెసెంట్ లో ఉండేది. అండ్ బాధలో కూడా నువ్వు పాజిటివ్ గా ఆలోచించేది. సో నువ్వెంత బాధలో ఉన్నా కూడా దాంట్లో పాజిటివ్ గా నువ్వు థింక్ చేస్తే నీకు పాజిటివ్ విషయాలే కనపడుతుంది. నీ వైబ్ అనేది పాజిటివ్ గా ఉంటది. నీ చుట్టూ ఉండే ఆరా పాజిటివ్ గా ఉంటది. నువ్వు అట్రాక్ట్ చేసుకునే మనుషులు కూడా పాజిటివ్ గానే ఉంటారు. అప్పుడు నీకు వచ్చే విషయాలు కూడా అంతే పాజిటివ్ గా ఉంటాయి. సో అది ఇది కాలాలు మర్చిపోవడం అనేది వచ్చింది కదా, అది వర్తమాన కాలంలో అంటే ప్రెసెంట్ లో ఉండడము అండ్ భవిష్యత్తుని అండ్ పాస్ట్ ని ఈ రెండింటిని కూడా వదిలేసి ఇప్పుడు నువ్వేం చేయగలవు, ఇప్పుడు ఈ ఉండే సిచ్యువేషన్ లో నువ్వేం చేయగలవు, అది నీ ఫుల్ ఎఫర్ట్ పెట్టమని చెప్పి చెప్తాను. మనకి స్టార్టింగ్ లో 2వ అధ్యాయం నుంచి చెప్తా ఉన్నారు కదా, నువ్వు ఏ పని చేసినా ఫుల్ ఎఫర్ట్ తో చెయ్యి. మళ్ళా నీ గురించి నువ్వు చేయక అది నా గురించి చెయ్యి. సో నా గురించి చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఫుల్ ఎఫర్ట్ ఇవ్వకపోతే అది కరెక్ట్ కూడా కాదు అన్నట్టు మనకి 2వ అధ్యాయంలో చెప్పారు కదా. సో దాన్నే ఆయన తిప్పి తిప్పి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో మనం ఎట్లా చేసుకోవాలి అని అండ్ నేను ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఎట్లా తలుచుకుంటాను, ఆయనకి ఎట్లా వదిలేస్తాను అన్నట్టు అంటాం కదా. సో ఆయన వదిలేయడానికి ఎలా మనము అక్కడ రియాక్ట్ అవ్వాలి అనేది చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఏం చేయాలి, నీ యొక్క ఫుల్ ఎఫర్ట్. నువ్వు ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నావు, నేను చాలా అప్పుల్లో ఉన్నాను. సో నా అప్పులన్నీ నేను ఎట్లా, ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావు అని అంటే నువ్వు ఎట్లా ఆలోచించాలి, నువ్వు ఆ దీన్ని ఎట్లా తీర్చుకోవాలి అనేది ఆలోచించాలి. నీకు కొత్త ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. అంతేగాని ఇది ఎందుకయింది అప్పుడు మళ్ళా బ్యాక్ వెళ్ళి పాస్ట్ లోకి వెళ్ళి ఇది అవ్వకపోతే ఇంకా బాగుండేది కదా, అవ్వకపోతే నేను ఈ స్టేజ్ లో ఉండేదాన్ని, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. సో అట్లా ఆలోచించకూడదు అనమాట. సో ఏదున్నా నువ్వు ఎంత బాధలో ఉన్నా కూడా ఆ దాంట్లో కూడా నువ్వు ఎప్పుడు పాజిటివ్ ఆలోచించాలన్నమాట. సో ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ విషయం నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ సగం బాధ కాదు, 75% ఆఫ్ బాధ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అది 75% బాధ తగ్గిపోతుంది. ఆ బాధ తగ్గిపోయినప్పుడు నీకు పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చెయ్యలేదో అది ఆ బాధ అనేది తగ్గదనమాట, ఇంకా పెరుగుతూ ఉంటది. అది ఎందుకంటే మనము అది పాస్ట్ లోకి వెళ్ళిపోతాం. పాస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇలా చేస్తే బాగున్ను, వాళ్ళకి నేను ఇవ్వకపోతే డబ్బులు బాగున్ను, వాళ్ళు నా దగ్గరికి రాకపోతే బాగున్ను, అసలు వాళ్ళు నాకు చుట్టాలే అవ్వకపోతే బాగున్ను, అసలు నేను ఎందుకు ఆ కుటుంబంలో పుట్టాను, అసలు నేనెందుకు పుట్టాను అన్న సిచ్యువేషన్ కి కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అట్లా అంటే బుక్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, మనకే తెలియకుండా నెగిటివ్ లోకి కూరుకుపోతాము. సో అసలు ఆ థింకింగే రాకూడదు అనమాట. సో ఆ థింకింగే రాకుండా మనం అక్కడితో దాన్ని స్టార్ట్ చేసేసి, సో ఇది కాదు, కరెక్ట్ కాదు, నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను, నేను నెక్స్ట్ మంచి పొజిషన్ కి వెళ్ళడానికి ఏం చేయాలి, సో నేనేం నా వల్ల అయ్యే 100% ఎఫర్ట్ నేను ఇవ్వాలి అంతే. సో అది గనక మనం ఏ ఒక్క సిచ్యువేషన్ లో ఏ ఒక్క చాలా చిన్న విషయమైనా మనం జుట్టు కోసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, సో దాని గురించి చెప్పాను, చాలా పెద్ద విషయమైన దాని గురించి. సో ప్రతి విషయము మనం గనక ఆ ప్రెసెంట్ లో ఉండి చేయగలిగితే చాలా బాగుంటుంది. సో అదే మనకి చెప్తున్నారు సర్వస్య శరణాగతి అని చెప్పి. సో మనము బాధలో ఉన్నప్పుడు కూడా ఆ బాధని కూడా ఎంజాయ్ చేస్తూ దాని నుంచి బయటకి ఎట్లా రావాలి అనేది మనకి చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ జ్యోతి, అర్థమయ్యేలా బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జ్యోతి. ఎవరన్నా జ్యోతి ఏంటి మొత్తం మాయమైపోయారు? మేము ప్రస్తుతానికి సంసార సాగరంలో మిమ్మల్ని ప్రస్తుతంలో ఉండమన్నారు కానీ భూత భవిష్యత్ కాలాల గురించి అడగమన్నారు. అంతే అంతే